గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సుమా కిచెన్స్లో మీకు పాస్తా ఎలా చేయాలో జ్యూసీ పాస్తా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు పాస్తా ఎలా చేయాలో చూపిస్తానండి. కుక్కర్ తీసుకోవాలా. కుక్కర్ ఎందుకబ్బా పాస్తాకు తొందరగా ఉడికిపోతుంది కదా అనుకుంటారు. చేస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా. సరిపోతుంది ఆయిల్. పచ్చిమిర్చి వేయాలండి. కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఆనియన్, కొద్దిగా పసుపు, ఇవి వేగాక టమాటో యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇలా టమాటా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీలు, ఇవి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్నామండి. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనము పాస్తా వేసుకున్నాము. ఇలా పాస్తా వేసుకున్న తర్వాత మనకు పాస్తా మసాలా ప్యాకెట్ దొరుకుతుంది. అది ఒక ప్యాకెట్ వేసుకున్నాము. అలాగే ఒక స్పూన్ కారం పొడి, ఇందాక మిర్చి వేసాం కాబట్టి సరిపోతుందండి. ఒక స్పూను ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇది జ్యూసీగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. కొద్దిగా మనకు అంత జ్యూసీ అవసరం లేదంటే ఇంకొద్దిగా వాటర్ తగ్గించుకోవచ్చు. కానీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి కూడా బాగా ఇష్టంగా స్నాక్స్ లాగా తినేస్తారు. ఒక్క విజిల్ సరిపోతుందండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందామా. రెడీ అయిపోయిందండి పాస్తా. ఇది ఇంకా తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకుందాము. పాస్తా రెడీ అయిపోయిందండి. కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సరిపోయిందండి. లేకపోతే మా వాడు అది లేదు, ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని పేర్లు పెడతా ఉంటాడు ఎక్కువగా. వాడు తిన్నాడంటే అంత మొట్టగా లాగిచ్చేస్తాడండి. పక్క జిమ్కి వెళ్తూ ఉంటాడు. ఫుడ్డీ అనమాట. ఓకే అండి, మీకు ఈ పాస్తా నచ్చినట్లయితే ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్